Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. హల్లెలూయా. క్షేమము అన్న మాటకు అర్థం ఏంటంటే మంచి స్థితి, అన్నీ కలిగిన స్థితి, సమాధానకరమైన స్థితి, సంతోషకరమైన స్థితి. ఆ స్థితిని దేవుడు మనకు కలగ చేస్తారు. మనం చేయాల్సిన పని ఏంటంటే మనము దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. దేవుని మాటకి మనం లోబడాలి. కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించినందుకు దేవుడు కాలేబు గారిని కనాను దేశంలోకి చేర్చారు. అలాగే హెబ్రోన్ని స్వాస్థ్యంగా అనుగ్రహించారు. మనం దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు మనల్ని తన ఆశీర్వాదాలతో నింపుతారని. ఇశ్రాయేలుని పరిపాలించిన మొదటి రాజు అయిన సౌలు దేవుణ్ణి అనుసరించలేదు కాబట్టి దేవుడు సౌలు నుంచి రాజ్యాన్ని తీసేసుకున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని సరైన మార్గంలో, మంచి మార్గంలో నడిపిస్తారు. ఆయన మాట వినడం మన జీవితాలకి ఎంతో శ్రేష్టం. దేవుణ్ణి అనుసరించిన వారిని దేవుడు స్వస్థపరుస్తారని. హిజ్కియా గారు దేవుని అనుసరించినందుకు, దేవునికి అనుకూలంగా బ్రతికినందుకు మరణకరమైన రోగము నుండి దేవుడు హిజ్కియా గారిని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. దేవుణ్ణి మనం అనుసరిస్తే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతారు. యోసేపు గారిని హెచ్చించినట్టు, దావీదు గారిని హెచ్చించినట్టు, ఎస్తేరు గారిని హెచ్చించినట్లు దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తారు. తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచుతారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుణ్ణి అనుసరించడం ద్వారా మనం హెచ్చించబడతాం, స్వస్థత పొందుతాం, మేలులు మన జీవితంలో అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. మిమ్మల్ని అనుసరించడం ద్వారా తండ్రి మాకు ఆరోగ్యమని, మేము లేవనెత్తబడతామని ప్రభువా యేసయ్య మేము ఆశీర్వదించబడతామని మాకు సెలవిచ్చినందుకు మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభువా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి. మిమ్మల్ని అనుసరించే వారిని ప్రభువా ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టండి. ఆరోగ్యం దయచేయండి, ఆశీర్వాదం దయచేయండి, కృపానుగ్రహించమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.